మంది ప్రభా అనేక విషయాలుగా తండ్రి అవసరతల నిమిత్తం నిలబడి ఉన్నారు ప్రభా. వాళ్ళ అవసరతలను బట్టి వాళ్ళ అక్కర్లని ఎరిగి ఉన్న దేవుడు దేవా. దేవా, ఏ అవసరత ఎవరికి ఉందో, ఏ అక్కర ఎవరికి ఉందో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు దేవా. వారి అవసరతలు వాళ్ళ అక్కర్ని తీర్చమని అడుగుతున్నాను ప్రభా. విశ్వాసంతో నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు ప్రభా. దేవా, నీ పరిపూర్ణంగా నీ మీద ఆనుకున్నప్పుడు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదనైనా, నువ్వు ఆదుకునే దేవుడు ప్రభా. నిజమే తండ్రి. దేవా, మేము ఈ లోక విషయంలో తండ్రి మరి మేము భయపడకుండా నీ మీద ఆనుకొని దేవా, నీ ఉన్న ఆలోచన కలిగి భయంతో భక్తితో పరిపూర్ణంగా నీ మీద ఆనుకున్నప్పుడు తండ్రి మమ్మల్ని ఈ లోకల్లో ఏ కష్టం నుంచి కూడా, ఏ కష్టము నష్టము బాధ వేదన కలిగినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించగల దేవుడు దేవా. అది గుర్తెరిగి నీ నామాన్ని కనిపించుకునే భాగ్యం అందరికీ నీ దయచేయమని అడుగుతున్నాను దేవా. మరి ఈస్టర్ రోజుని నైనా పలహారాలు పంచుతున్న బిడ్డలు మరి వారి యొక్క కష్టార్జితంలో తీసి దేవా మరి నైనా పలహారాల రూపంలోనూ దేవా మరి అనేక రకాలుగా వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు తండ్రి దాని ఆశీర్వాదాలు వారికి మెండుగా కుమ్మరింప చేయమని అడుగుతున్నాను బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నేను నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదసన్నది చేర్చుకొని అడుక్కొని అడుగుంటే క్షమించమని, అడగవలసిన నీవులను మరిచుంటే దయచేయమని ప్రార్థన చేసుకుని పేరటి మిక్కిలేనంత బ్రతుకులు అడిగి పెడుకుంటున్నాం తండ్రి. జరపడం జరుగుతుంది ఆదివారం, మట్ల ఆదివారం కనుక. ఆ తర్వాత పరిశుద్ధ వార కార్యక్రమాలు మన చర్చిలో జరుపుకోం. శనివారం దొన్న అప్పారావు గారు, అడబాల సింహాచలం గారు, జన్పిల్లి చంద్రకాంతం గారు, బద్దా దావీద్ గారు, బద్దా తాతారావు గారు, బద్దారాజు గారు, ఈ విధంగా మన కార్యక్రమాలు ఉంటాయండి. ఈ వారపు కార్యక్రమాలు గమనించాలని కూర్చున్నాం. అలాగే బాప్తిసాలకి ఇంకా చాలామంది ఉన్నారండి. మీరు పేర్లు ఇచ్చినట్లయితే ఇప్పటికి 6 వచ్చారు. 6 కూడా రేపు చదవడం జరుగుతుంది చర్చిలోని. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఇచ్చినట్లయితే ఈస్టర్కే మనకి వాటర్ ప్రాబ్లం వస్తుందండి. మనకి ఎక్కువగా ఈ 3 నెలలు కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కాలువలో కూడా త్వరగా కట్టేయడం జరుగుతుంది. మనకు వాటర్ ప్రాబ్లం ఉంటుంది కనుక వీలైతే మనం ఈస్టర్ దినాల్లో తీసుకోవడం శ్రేయస్కరమని సంఘం తరపున కూర్చున్నామండి. గమనించాలని కూర్చున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. గత రోజు నుండి మరి ఆ ప్రార్థన మీటింగ్స్ నుండి తిరిగి ఈరోజు కూడా ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా మేమందరము నేను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు దేవా. నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభా మేము ఎలా జీవించాలో నీ చింత యావత్తు మా మీద వేసి భయపడకుండా ప్రభా నాయన ఈ లోకంలో జరిగే వాటికి భయపడకుండా నన్ను ప్రభా నాయన మీరు ముందు పెట్టుకున్నట్లయితే మీకు భయం అనేది లేకుండా చేసే దేవుడను సజీవుడను నేనున్నానని మాకు ప్రభా నువ్వు ఎన్నో వాగ్దానాలు మా కొరకు చేస్తావు తండ్రి. ఆ వాక్యాన్ని మేము గ్రహించుకొని ప్రభా అట్టి రీతిలో ప్రభా మేము నేను స్తుతించి కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం దేవా. ఇదిగో నాయన ఈరోజు ప్రభా ఇక్కడ ప్రార్థన మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రభా ఈ యొక్క కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించావు నాయన. ఇదిగో ప్రభా చివరి రోజులో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి. ఆ బిడ్డలిద్దరు పాస్టర్ గారిని కూడా ప్రభా చక్కగా తండ్రి ఏ విధమైన బలహీనతలకు లోను కాకుండా ప్రభా ప్రతిరోజు కూడా ప్రయాణాల్లో తోడుగా ఉండి తండ్రి మరి చక్కటి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించేటటువంటి రీతిలో ఆ బిడ్డలిద్దరిని కూడా దీవించి ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మరి దూరంలో ఉన్నారు ప్రభా బిడ్డలిద్దరూ కూడా నాయన తండ్రి వారి యొక్క చదువులో కానీ లేక వారి ఉద్యోగ ప్రయత్నాలలో కానీ బిడ్డలిద్దరినీ కూడా మీరు ఆశీర్వదించి ప్రభా నాయన తండ్రి యేసయ్య మరి వారి యొక్క తండ్రి కుటుంబానికి ప్రభా సహాయపడే బిడ్డలుగా మీరు ఆ బిడ్డలిద్దరినీ కూడా అక్కడ ఆశీర్వదించి ప్రభాని నిండైన దీవెనలతో ఆ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం దేవా. వందనాలు తండ్రి. అలాగే భారతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సేవలో తనని ఎక్కువగా వాడుకుంటున్నావు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఏ బలహీనత ఉన్నప్పటికీ నీ ప్రభా తండ్రి నిన్ను ప్రార్థించుకున్నప్పుడు ప్రభా తగిన రీతిలో స్వస్థతను దయచేసి ఈ వయసులో ప్రభా ఆ రీతిగా నీవు ఆ బిడ్డను నిలబెట్టుచున్నందుకు వందనాలు. కుటుంబంలో ఉన్న బాబుగాడు చిన్నగాడు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాడిని కూడా నేను దీవించి వాడి కుటుంబాన్ని ఆశీర్వదించి వాడి బిడ్డల్ని దీవించమని అడుగుతున్నాం దేవా తండ్రి. వాడు చేస్తున్నటువంటి ఏ పనిలో అయినప్పటికీ నీ తోడ్పాటును అనుగ్రహించి ఆ బిడ్డకు నిండైన దీవెనలో ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. తన యొక్క కుటుంబస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ నీ ప్రభా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలయ్యా. స్తోత్రములు. గంగా ముస్లి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి.
నీ కృప చూపించారు దేవా. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను దీవించండి నాయన. అలాగే ప్రభా, రేపు శుక్రవారం నాడు జరగబోయేటటువంటి నీ అమూల్యమైనటువంటి వాక్కులను చెప్పడం ప్రభు దయచూపు నాయన. నీకు ఆత్మీయ శక్తితో నింపమని అడుగుచున్నాం దేవా. చెప్పే మాటలు ప్రభా నాయన ప్రతి హృదయానికి హత్తుకొని ప్రభా, నీవు మా కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని ప్రభా మేము గుర్తించుకొని తండ్రి, ఆ శరీర గాయాలని ప్రభా మేము తలంచుకొని ప్రభా తండ్రి, మేమందరము కూడా మారు మనసు పొంది ప్రభా తర్వాత మరి అన్ని విషయాలలో నిన్ను అనుసరించి ప్రభా నీ నిండైన దీవెనలు పొందేటట్లుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డల 7 కూడా బలపరచమని అడుగుతున్నాం దేవా. వందనాలయ్యా, స్తోత్రములు ప్రభా. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకు కూడా నీ నిండైన దీవెనలిచ్చి నీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని ప్రభువును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సో ప్రార్థన చేసుకుందాం. చివరిగా పలహారం కొరకు ప్రార్థించుదాం. అట్లాగే రానున్న మాసంలో 28, 29, 30 తారీఖులో జరుగుతున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వివాహ విషయం, డాక్టర్ నిమిష వివాహ విషయంలో ప్రార్థించుదాం. అలాగే మే నెలాఖరులో స్టాలిన్ బాబు ప్రయాణమై మన మధ్యలోనికి రానయ్యాడు. తన క్షేమకరమైన ప్రయాణం కొరకు మనం ప్రార్థించుదాం. అలాగే ఈస్టర్ పండుగ, మట్లాదివారం, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కార్యక్రమాలు, బాప్తిసాల కార్యక్రమాలు, అలాగే ఈస్టర్ పండుగను పురస్కరించుకొని చాలామంది బిడ్డలు మన మధ్యలోనికి రావడానికి సిద్ధపడుతున్నారు. ప్రయాణాల్లో కూడా రిజర్వేషన్ విషయంలో కూడా దేవుడు తోడుండి నడిపించినట్లు నాతో పాటు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రేమ కలిగిన మా తండ్రి, మా ఉన్నతుడా, వందనాలు చెల్లిస్తున్నాం. దేవాస్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా నీకు ఆలస్యానికి వస్తున్నాం నాయన. మరి రానున్న మాసంలో జరగనున్నటువంటి డాక్టర్ నిమిష వివాహ విషయంలో ప్రార్థిస్తున్నాం. ప్రయాణంలో మీరు ఉండండి. ప్రధానంలోను, వివాహంలోను, రిసెప్షన్లోను, అలాగే వివాహ సంబంధమైన ప్రతి పనులలో కూడా నీ కృపనిచ్చి శుభములు దయచేయండి. ఏ విధమైన కొరత లేకుండా చేయండి. మరి ముఖ్యంగా వాతావరణం కూడా అనుకూలపరచండి. అలాగే ప్రభా, మరి స్టాలిన్ బాబుని ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. అమెరికా దేశం నుండి మా మధ్యలోకి రావడానికి సిద్ధపడుతున్నాడు. తన ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. నమ్మదగిన దేవ, నమ్మదగిన సహాయకుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మట్లాదివారం కార్యక్రమం, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, బాప్తిస్తాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈస్టర్ పురస్కరించుకొని అనేక మంది బిడ్డలు మా మధ్యలోనికి రావడానికి సిద్ధపడుతున్నారు. వారి ప్రయాణాల్లో కూడా నీ కాపుదల ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నాయన, కృపనివ్వండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ కూడా సంతోషపరచడానికి ప్రభా ధ్యాన కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాల ద్వారా ఏర్పాటు చేయబడిన అల్పాహారమును మీరు దీవించండి. సమృద్ధిని దయచేయండి, పరిశుద్ధపరచండి. తద్వారా బలమును, శక్తిని దయచేసి మీ నా మహిమార్థమే వాడుకోనమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ సేవకుడిగా నన్ను, నా కుటుంబాన్ని, అలాగే ప్రభా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వారి కుటుంబాలను, పెద్దల కుటుంబాలను కూడా మీరు దీవించండి. వారి రక్త సంబంధికులను కూడా బలపరచండి. పరిచారకుడు ఇస్సాక్ గారు తన కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆరోగ్యాల కొరకే మనసారా కొనియాడుతూ ఈ దినమెల్లా మీ సన్నిధి మాతో ఉంచారు. మా పనులలో, ప్రయాణంలో, విద్యలో, ఉద్యోగంలో, కుటుంబ వ్యవస్థలోనూ కూడా ఇమానుయేలు దేవుడిగా ఉండి నడిపించేందులకే వందనాలు. మరి ముఖ్యంగా రాత్రి మీరు ఇచ్చిన చక్కటి వాతావరణం, కరెంటు కొరకే కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాత్రి సుఖమైన నిద్ర, ఉదయకాలం మేలుకొల్పునండి. మళ్ళా తిరిగి మేము రేపటి దినమున మీ సన్నిధి ఆవరణములో మేమందరము సమావేశం గనపరిచినట్లు ఆయుష్ను, ఆరోగ్యమును అనుగ్రహింపచేయమని ఈ మనవులు ప్రభును, ప్రియ రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు పొంది నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మిమ్మల్ని శోధనలో తేక కీడు తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన పరమ తండ్రి యొక్క ప్రేమ, సర్వమానవాళి రక్షణార్థమై అక్షకుడైనటువంటి రక్షకుడికి లోకములోనికి ఉదయించి శిలువ యాగము ద్వారా మనలను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషం స్థలములో చేరిన మనదను ఈ ధ్యానకుడికి స్థలములో జరగడానికి ఏకీపించిన కుటుంబములతోనూ మన ముందు ఉంచబడిన సంఘ కార్యక్రమాలతో సదా తోడేండి నడిపించునుగాక.
ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రండి. వైష్ణవి బాధ్యత నేను ఇక నీకు మళ్ళీ లాస్ట్ వార్నింగ్ అర్థమైందా? బాధేయడమే. సుప్రజ బైబిల్ చదువుతానన్నావు, రాలేదా? నిన్నమన్నా రాలేదా? ఎక్కడికి వచ్చావు? నిన్న ఎక్కడికి వచ్చావు?